ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. వైసీపీ నుంచి 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్పు చేయడంతో ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి. అయితే అలాంటి మార్పులన్నీ పార్టీ గెలుపు కోసమే అంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధే మళ్లీ వైసీపీని గెలిపిస్తుంది అంటున్న అప్పలరాజుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చేర్పు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ఒక అలజడి, ఎక్కడ ఎవరిది ఏ రోజు మారుస్తారా ఏంటనేది కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మంత్రి అప్పలరాజు గారు ఉన్నారు. సార్, ఏంటి వైసీపీలో ఈ అలజడి? అసలు మార్పులు చేర్పులు మంచిదేనా లేదా పార్టీలో అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఎలాంటి అలజడి కూడా లేదండి. అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. అండ్ గెలవడానికి అవసరమైనటువంటి అన్ని రకాల మార్పులు లేదా చేర్పులు ఏర్పాట్లు ఇంకోటి అన్నటువంటిది పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్. మా పార్టీలో మార్పులు చేర్పుల గురించి మాట్లాడడానికి ఇతర పార్టీల వాళ్ళకి ఎలాంటి నన్ను అడిగితే వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. ఎందుచేతంటే వాళ్ళ దుకాణంలో చాలా ఉన్నాయి. చంద్రబాబు కొడుకు ఆయన మళ్ళీ మంగళగిరిలోంచి పోటీ చేస్తాడని చెప్పాలి. ముందు ఆయన చేస్తాడని గ్యారంటీ ఉంది లేదా? పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకల నుంచే మళ్ళీ పోటీ చేస్తాడని గ్యారంటీ ఉందా? లేదు కదా. వాళ్ళు గెలవడానికి అవసరమైన నియోజకవర్గాలకు వాళ్ళు మారిపోవచ్చా? ఇతరత్ర పార్టీల్లో మారకూడదా? ఏంది నాకు అర్థం కాదు. కాబట్టి 11 మందిని మార్చిన వాటిల్లో ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా మారుస్తున్నారు. పార్టీలో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ ఆలోచనలో పట్టించుకోవట్లేదు అనేది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి రామకృష్ణారెడ్డి గారిని మార్చడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అత్యంత సన్నిహితుడు కదా, నీకంటే నాకంటే నాకు తెలిసి మా పార్టీలో అందరికంటే ఆయన సన్నిహితుడు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే అల్టిమేట్లీ మళ్ళీ నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ఎవరికైనా గుర్తింపు, గౌరవం, ముఖ్యంగా ఏంటంటే పేదలకు మంచి జరుగుతుంది. ఇదే ఆబ్జెక్టివ్తో అందరూ కూడా పనిచేయాలని నేనైతే భావిస్తాను. అంటే ఒక చాట చెల్లని రూపాయి మరో చాట ఎలా చెల్లిద్ది అనేది కామెంట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ మీద వ్యతిరేకత లోకేష్ కూడా వర్తిస్తుంది. ఆ మాట ఆయన అడాప్టెడ్ సన్ పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తుంది అన్న విషయాన్ని ముందు చంద్రబాబు గ్రహిస్తే మంచిది.